అమ్మా ధరణి, జాగ్రత్త తల్లి. అయినా నువ్వు రెస్ట్ తీసుకుంటే మంచిదమ్మా. ఇంత రిస్క్ తీసుకుని ఇంట్లో పనులన్నీ చేస్తున్నావు. వెళ్ళు వెళ్ళు, కదలకుండా పడుకోమ్మా. ఏంటి కదలకుండా పడుకోవాలా? ఇవాళ ఏమైనా సూర్యగ్రహణమా చంద్రగ్రహణమా? గ్రహణం ఉంటే సూలింతలు పడుకుంటారు. నేను అందుకే అడిగా. మీరా ఇటు చెంచా తీసి అటు పెట్టరు. కంచాల ముందు కూర్చుని వంకలైతే బాగా పెడతారు. నేను పడుకుంటే మీకు వడ్డించడానికి ఏముంటుంది, ఏం తింటారు? ఓహో, తమరు పడే కష్టమంతా మా కోసమే పడుతున్నట్టు మాట్లాడుతున్నావే. అయినా నీకు చెంచాలు చెంబులు అందించాల్సిన అవసరం కర్మ మాకేం పట్టలేదు. మరి వండి వార్చే కర్మ నాకేం పట్టింది? పట్టిందో పట్టలేదో నాకేం తెలుసు. చేసుకుంటే చేసుకో, మానుకుంటే మానుకో. అంతేగాని మమ్మల్ని అది చేయలేదు ఇది చేయలేదు అని మాత్రం అనద్దు. నువ్వు కట్టుకోబోతున్నా అనుకునే ఆదిత్య కోసం వాళ్ళ చెల్లెలు దీప్తికి, నిన్ను సమర్థించిన రాధకు చేసి పెడుతున్నావే గాని మాకోసమేం ప్రత్యేకంగా చేయటం లేదు. నువ్వు వండిన దాంట్లో కదా మాకు పెడుతున్నావు. సెపరేట్గా వండి వడ్డిస్తున్నట్టు మాట్లాడుతున్నావే. నేను యుఎస్ నుంచి వచ్చింది వంట పనులు చేయడానికి కాదు. ఆ విషయం మీ రాకకు కారణం నాకు తెలుసు నీలంబరి గారు. సత్తిపండి గారు అన్నారు కాబట్టి అలా మాట వరుసకన్నాను. ఫీల్ అవ్వకండి. మావయ్య నిన్ను రెస్ట్ తీసుకో అన్నాడు కాబట్టి అన్నాను. అవసరమా? లేనిదే ఎందుకు అంత స్పెషల్ గా ధరణి రెస్ట్ తీసుకో అని ఎందుకు చెప్తాడు? చూడు ధరణి, విషయం నీకు తెలుసు, మాకు తెలుసు. ఎందుకు చెప్పు? మాటకు మాట వాదనలు, ఈ పంచాయతీ ఎందుకు వదిలేయండి. అంత అవసరం అనుకుంటే వంట నేను చేసి పెడతాను. ధరణి, నీకు రెస్ట్ అవసరం. వెళ్ళు, వెళ్ళి రెస్ట్ తీసుకో.